యుద్ధం జరగలేదు, కత్తి వాడలేదు. కానీ తెల్లవారేసరికి 185,000 మంది సైనికులు శవాలై తేరారు. ఇది ఎలా సాధ్యమైంది? 100 డేస్ బైబిల్ రీడింగ్లో భాగంగా 38వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు. 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు రాజు చేతిలో నాశనమైంది. దేవునికి వ్యతిరేకమైన వారి ప్రవర్తన, వారి విగ్రహారాధన వారి నాశనమునకు కారణమైంది. ఇప్పుడు అదే అష్షూరు రాజు యోధా మీదకు వచ్చాడు. కానీ యోధారాజైన హిజ్కియా భయపడలేదు. ఎందుకంటే ఈ హిజ్కియా దేవునికి భయపడే, విగ్రహారాధనను వ్యతిరేకించే మంచి రాజు. శత్రువు రాసిన బెదిరింపు లేఖను దేవుని మందిరంలో పెట్టి ప్రార్థించాడు. దేవుని నుండి సమాధానం వచ్చింది. ఆ రాత్రి ఒకే ఒక్క దేవదూత అష్షూరు పాలెంలోనికి వెళ్ళి 185,000 మందిని హతమార్చింది. యుద్ధం లేకుండానే ప్రార్థన వలన విజయం సాధ్యమైంది. దేవునిని తిరస్కరించి మాట్లాడిన అష్షూరు రాజు చనిపోయాడు. అదే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలగగా దాని గురించి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియా ఆయుష్ 15 ఏళ్లు పెంచాడు. దానికి గుర్తుగా దేవుడు హిజ్కియా కోసం గడియారపు నీడను 10 మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు. రేపటి భాగంలో అత్యంత భయంకరమైన మనష్షే రాజు గురించి చదువుదాం. మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.